బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో అల్లూరు జిల్లాలో చాలా చోట్ల ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీటిలో మునిగిపోయాయి. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడిన దృశ్యాలు చూస్తున్నాం. రోడ్డుకు మధ్యలో పెద్ద గండి పడి వరద ప్రవాహం ఏ విధంగా ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో అటువైపు వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు ఆగిపోవాల్సి వచ్చింది. రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. రంపచోడవరంలోని భూపతిపాలెం మురుసమెల్లె రిజర్వాయర్కు భారీగా వరద చేరుకుంది. భూపతిపాలెం రిజర్వాయర్లో వరద పెరగడంతో 300 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదలతో కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మారేడుమిల్లి మండలం కూడూరులో రోడ్డుపై భారీ వృక్షం పడిపోవడంతో అక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆకుమామిడికోట వారపు సంత కూడా కావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాగులు ఉన్న చోట రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ వైపు రోడ్డుని క్రాస్ చేయటం అసాధ్యంగా మారింది. ఎవరు కూడా ఆ రోడ్డుని క్రాస్ చేసి వెళ్ళటానికి అవకాశం లేకుండా రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వరద తగ్గిన తర్వాత మాత్రమే అక్కడ మళ్ళీ రోడ్డును పునరుద్ధరించిన తర్వాతే ఆ మార్గంలో రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ఉన్న వాగులు వంకలు ఉధృతంగా భయానకంగా ప్రవహిస్తూ ఉండటంతో చాలా గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లోనే వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? అక్కడ ఏ గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోహిత్, గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు అయితే అల్లూరు జిల్లాని ఏజెన్సీ ప్రాంతాన్ని అయితే అతలాకుతం చేస్తున్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎడతెరిపి లేని వర్షాలు, చిన్నపాటి గ్యాప్ కూడా దొరకడం లేదు. నిన్న నుంచి కూడా అలాగే గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా కావచ్చు, అలాగే మొత్తం ఎడతెరిపి లేని వర్షాలు అక్కడ ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం కావచ్చు, మారేడుమిల్లి ఈ యొక్క ప్రాంతాలు, చింతూరు ఏరియా ఇవన్నీ కూడా వర్షాలు అధికంగా కురవడంతో అలాగే వాగులు వంకలు అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తున్న నేపథ్యంలో అలాగే ప్రధానంగా రంపచోడవరం ఏరియాలో ఉన్నటువంటి భూపతిపాలెం ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ప్రధానంగా ప్రాజెక్టు గేట్ అయితే ఎప్పుడు కూడా మూసివేశారు. అలాగే వరద నీటి పోరెత్తడంతో క్రమంగా పెరుగుతుంటే అక్కడ అంతా కూడా ప్రాజెక్టు గేట్ ఎత్తి దిగువకైతే 300 క్యూసెక్ల నీటిని అయితే దిగువకి విడుదల చేసిన పరిస్థితి. ఇంకా వరద పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు అయితే చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క దిగువకు వరదనైతే విడుదల చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనబడుతుంటే అలాగే మనకు ప్రధానంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలోనే మారేడుమిల్లి మార్గం ఏదైతుందో మారేడుమిల్లి మండలం కుడుగూరు సమీపంలో రోడ్డుకు అడ్డంగా భారీ వర్షం అయితే వర్షాలకైతే నేల కొరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి బస్సు రాకపోకలకైతే ఆ తీవ్ర అంతరాయం కలిగిన నేపథ్యంలోనే ఆ చెట్టును తొలగించేందుకు ఎవరు కూడా సహాయక చర్యలు రాకపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులే యొక్క చెట్టు కొమ్మలను అయితే అన్ని కూడా తొలగించే ప్రక్రియ అయితే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. అలాగే గోకవరం నుంచి ఇటుగా వెళ్తున్నటువంటి కూడా ఈ కావడంతోనే అలాగే అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉండే హెచ్చరికలు జారీగా చేస్తున్న నేపథ్యంలోనే సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు కూడా అక్కడ ఆటంకాలు ఏర్పడి అలాగే 4 రోజులు సరిపడా సరుకులు తెచ్చుకున్నందుకు వెళ్లేందుకు అక్కడంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చింతూరు నుంచి ఏజెన్సీ అక్కడ శబరి అనేది కూడా ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతుంది. అక్కడ వాగు దాటేందుకు నిన్న ఉపాధి కూలీలు చిక్కుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో టేకులు బొరు వద్ద మళ్ళీ ఇంకా వరద వాగు అయితే ఇంకా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శబరి అనేది కూడా తీవ్ర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనం చూసుకుంటే ప్రధానంగా గండిపోచమ్మ ఆలయం నిన్న ఆలయంలోకి నీరు చేరిన పరిస్థితి ఉంది. వరద దిగువకు వస్తున్న నేపథ్యంలోనే గండిపోచమ్మ ఆలయం గత 2 రోజుల నుంచి కూడా వరద నీటిలోనే చిక్కుకుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే వరద నీటి వద్ద పోటెత్తుతున్న నేపథ్యంలోనే అలాగే 47 గేట్ల నుంచి కూడా వరదను వచ్చినట్టే దిగువకి విడుదల చేయడంతో అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే ప్రస్తుతం 130 గేట్లు కూడా ఇరిగేషన్ కావచ్చు ఇటు మొత్తం 3,40,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకి సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. అవుట్లో ఇన్ఫ్లో కూడా సేమ్ అదే 3,50,000 పైగా ఉన్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ప్రశాంతి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల
ప్రాంతాలను కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి అయితే కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయో ఆ యొక్క తీర ప్రాంతాలను కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే ప్రమాదం ఉంది. అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 10 అడుగులకైతే నీటి మట్టం ధవళేశ్వరం వద్ద అయితే చేరుకుంటుంది. 11 అడుగులు మాత్రం చేరుకుంటే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే దగ్గరలో 3,50,000 క్యూసెక్లకి 4 లక్షలకు సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 లక్షలు దాటిన తర్వాత అయితే ప్రమాద హెచ్చరికలు అయితే కంటిన్యూ అవుతాయి. ఈ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోనసీమ జిల్లా వరద ముప్పు తాకిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైతే గంటి రోడ్లు కొట్టుకుపోయిన చోట పరిస్థితి ఏంటి? రోడ్లు కొట్టుకుపోయి అటువైపు జనాలు అటువైపు, ఇటువైపు జనాలు ఇటువైపు ఆగిపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. జనాలందరూ అటువైపు వాళ్ళు అటువైపు, ఇటువైపు వాళ్ళు ఇటువైపు ఆగిపోయారు. ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో అక్కడ వాగు ప్రవహిస్తోంది. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారి ప్రకాష్తో మాట్లాడే ముందు ఆ దృశ్యాలను చూద్దాం. అక్కడ జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం. శబ్దమే చాలా భయానకంగా మనకు కనిపిస్తోంది. ఓరున ప్రవహిస్తున్న ఆ వాగు శబ్దం వింటేనే అక్కడ ఉన్న వాళ్ళు హడలిపోయే పరిస్థితి మనకి కనిపిస్తోంది. మొత్తం ఆ నీటి దాటికి రోడ్డు కొట్టుకుపోయింది. ఎవరైనా అక్కడ ఆ సమయంలో ఉంటే అటు క్రాస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉండే విధంగా ఆ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ వర్షం తగ్గిన తర్వాత, ఆ ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే అక్కడ రిపేర్ చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. ఇది చాలా చోట్ల కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది భారీ వర్షాలు వరదల కారణంగా. ప్రకాష్ ఇప్పుడు రోడ్డు కొట్టుకుపోయిన ప్రదేశం ఏంటి? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు రాకపోకలు సాగించడానికి ఏదైనా అవకాశం ఉంది? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉందా? ఎస్ రోహిత్, మన ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాలో ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసినట్టు వర్షాలు కొండల్లోంచి వాగుల్లోంచి పొంగి పరలేస్తుంటే అలాగే రోడ్డు మీద అయితే అలాగే ప్రవహించిన పరిస్థితి ఉంది. అల్లూరు జిల్లా జింతూరు ఏజెన్సీ వద్ద అలాగే కోనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్షాలకైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ప్రధానంగా అన్నవరం వాగు అంటారు. ప్రధానంగా వాగు అయితే పొంగి ప్రవహించడంతోనే అక్కడ ఉన్నటువంటి రోడ్డు ప్రవహిస్తున్నటువంటి గిరిజనులు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతాల్లో వెళ్తుంటారు. ఆ యొక్క అన్నవరం వాగు అయితే అక్కడ పొంగి ప్రవహించి ఆ రోడ్డు కూడా తెగిపోయిన పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. గత నిన్న నుంచి కూడా కొద్దిపాటుగా ఉన్నటువంటి వర్షం అయితే ఇప్పుడంతా కూడా మరీ ఎక్కువగా అవడం, అలాగే వరద తాకిడి కూడా ఎక్కువగా అవడంతోనే ఈ యొక్క రోడ్డు ఏదైతే అక్కడ అన్నవరం వాగు ఉధృతంగా ప్రవర్తించి అలాగే చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించి ఈ రోడ్లపైకి అయితే నీరు చేరుతున్న నేపథ్యంలోనూ ఆ ఉధృతికైతే అటుగా రోడ్డుకి తెగిపోవడంతో అటుగా వెళ్ళేవారు ఇటుగా వెళ్లే వాళ్ళు కూడా మధ్యలో నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తాం. నిన్న ప్రధానంగా మనం చూసాం చింతూరు దగ్గర ఉన్నటువంటి ఏదైతే టేకుల బోరు వద్ద ఉపాధి కూలీలు చిక్కుకున్నటువంటి ప్రాంతానికే సమీపంలోనే ఈ వాగు కూడా ఉంటుంది. ఆ వాగువేనే ఈ యొక్క నీరు అక్కడ పొంగి ఒకరు చేయబెట్టుకుని ఒకరు వెళ్ళడం కూడా చూసాం. అక్కడే ఈ యొక్క వాగు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా కనపడుతుంది. ఇంకా 2 రోజులు రియాల రేపు కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా మొత్తం అందరూ కూడా బయటికి వెళ్ళదు, ఆ వాగులు కూడా దాటొద్దంటూ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అక్కడ కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాలంటూ కొంతమంది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఏది ఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే అతలాకుతం చేస్తున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్, రాడి ప్రకాష్, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దయనీయంగా ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతూ ఉండడంతో రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద ఉధృతికి బ్రిడ్జిలు కూడా కూలిపోతున్నాయి, రోడ్లు కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగులను దాటుతూ ఉన్నారు. రంపచోడవరంలోని భూపతిపాలెంలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ముసురుమిల్లి రిజర్వాయర్